స్థానిక 3వ డివిజన్లో 2 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. సదరు డివిజన్లలో డ్రైనేజ్లను అభివృద్ధి కోసం 10 లక్షలతో చేపట్టిన పనులకు ఈ రోజు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి ధ్యేయంగా పనులు చేయటం జరుగుతోందన్నారు. నగరంలోని అన్ని డివిజన్లు ఏదో ఒక ప్రాంతంలో నిత్యం అభివృద్ధి పనులు జరుగుతుండడాన్ని మనం చూడొచ్చన్నారు. కాగా 3వ డివిజన్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 20 లక్షలతో గతంలో అభివృద్ధి పనులు చేయటం జరిగిందని వివరించారు. ప్రస్తుతం 100 లక్షల రూపాయలతో డ్రైన్స్ అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. మొత్తంగా 30 లక్షల రూపాయలతో పనులు పూర్తి చేపట్టడం జరిగిందన్నారు. ఏవి అప్పారావు రోడ్డు నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు ఉన్న రోడ్డును 1,80 లక్షల రూపాయలతో నిర్మించేందుకు ప్రణాళికలు ఉన్నాయి. దానికి సంబంధించిన పనులు టెండర్ స్టేజ్ లో ఉన్నాయన్నారు. సదరు 3వ డివిజన్లో రోడ్లు డ్రైనేజీల నిర్మాణానికి మరో 2 కోట్ల అవసరం ఉందన్నారు. ప్రజల ఆలోచనలకు తగ్గట్టే ఆ పనులు చేయడం జరుగుతోందన్నారు. రాష్ట్ర షట్టిబల్జా కార్పొరేషన్ చైర్మన్ కొడుపూడి సత్యబాబు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్, చాంబర్ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, స్థానిక నాయకులు జక్కంపొడి అర్జున్, అహ్మదున్నీసా పాల్గొన్నారు. చూడండి, అందరూ రెడీ. కూటమి అధికారంలో వచ్చిన తర్వాత సుమారు 20 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం, ఈరోజు మరొక 10 లక్షలకి డ్రైన్స్ నిర్మాణం చేసుకునేదానికి శంకుస్థాపన చేయడం జరిగింది. అంటే మొత్తంగా ఇప్పటికీ 30 లక్షల పనులు 20 పూర్తి చేసుకున్నాం, ఇంకో 10 లక్షల పనులు ప్రారంభించుకున్నాం. టెండర్ స్టేజ్లో 1,80 లక్షల పనులు ఉన్నాయి. అంటే మెయిన్ రోడ్ ఏదైతే ఏవి అప్పరా రోడ్ నుంచి ఆర్ట్స్ కాలేజ్ దాకా కనెక్ట్ అయ్యే రోడ్ 1,80 లక్షలు ఎన్క్యాప్ నిధుల్లో పెట్టాం. టెండర్ స్టేజ్లో ఉంది. అది కూడా పూర్తి చేసుకున్నట్లయితే ఇంకా ఈ వార్డులో మరొక 2 కోట్లు రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ అవసరం ఉంది. అవి కూడా నిర్మాణం చేసుకున్నట్లయితే ఈ వార్డులో సంపూర్ణంగా రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ పూర్తి చేసుకున్నట్లు అవుతుంది. ఇవన్నీ కూడా పుష్కరాల్లో పూర్తి చేయాలని ఒక ఆలోచనతో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ప్రజలందరినీ గమనించమంటా ఉన్నాం. గతంలోని ఉన్న నిధుల్ని వారి యొక్క సుందరీకరణకో లేకపోతే అనవసరమైన పనులకో వెచ్చించేవారు. ఇప్పుడు ప్రజలకు ఏది అవసరమో రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ లేకపోతే కమ్యూనిటీ హాల్స్ కానీ వారి యొక్క అవసరాలను గుర్తించి అవసరమైన పనుల దగ్గరే ఈ కూటమి ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్న విషయాన్ని కూడా తెలియచేసుకుంటూ తప్పకుండా 3వ వార్డు పట్ల బాధ్యత ఉంది. అన్ని పనులు కూడా అతి దగ్గరలో పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.